అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మనము రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, రిపేర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అవుతుంది, రిపేర్ ట్రాన్స్ప్లాంట్ దాన్ని రిపేర్ చేయడం ఎలాగా, ఈ వీడియో చేయడానికి మీకు చూడడానికి 3 minutes పట్టొచ్చు. కానీ ఈ వీడియో చేయడానికి అయితే ఒక ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ని మనం రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఫాలో అప్ పిలిచి మళ్ళీ వీడియోస్ తీసుకుని ఆల్మోస్ట్ 10 to 12 months అయితే పడుతుందండి. అంత కాన్ఫిడెన్స్ పేషెంట్ మన మీద ఉంటే తప్ప ఈ వీడియో మనకి ఇవ్వడు. సో ఈ పేషెంట్ బేసిక్ స్టోరీ ఏంటంటే బడ్జెట్ ప్యాకేజ్ అని చెప్పేసి ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరిగింది. ఆయన అట్లా చేసుకోవడం వల్ల ఏమైందంటే ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్గా ఫెయిల్ అవ్వడము, మా దగ్గర వచ్చి అప్రోచ్ కావడము, ఆయనకి నేను రిపేర్ చేశాను మళ్ళీ విత్ గుడ్ రిజల్ట్స్తో. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎందుకు మనం బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్స్కి వెళ్ళకూడదు, ఎందుకు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. Hello all. I had undergone the head transplant in the year 2016, April 14. Unfortunately, that transplant was a failure. మేము ఈ మధ్యకాలంలో అయితే వారానికి ఒక 7-8 రిపేర్ కేసులు నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ క్లినిక్స్ అక్కడక్కడ ఉండడం వల్ల చాలామంది వాళ్ళ ఆఫర్స్, చాలామంది పేషెంట్లు 90% ఆఫర్స్ చూసి పడిపోతున్నారు. సర్జరీ ఎవరు చేస్తున్నారని చూడడం లేదు, సర్జరీ ఏ విధంగా చేస్తారని చూడడం లేదు. ఇది ఎందుకంటే బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్కి బెస్ట్ ట్రాన్స్ప్లాంట్కి కాస్ట్ డిఫరెన్స్ 10-20% ఉంటుంది. చాలామంది అది తెలియక ఇక్కడ 30,000 20,000 తక్కువ అని చెప్పేసి, గ్రాఫ్ట్స్ ఎక్కువ అని చెప్పేసి బుట్లో పడుతున్నారు. యాక్చువల్గా గ్రాఫ్ట్స్ ఫాలికల్స్ మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంకా మీకు గ్రాఫ్ట్స్ అని చెప్పి ఫాలికల్ చేసి కౌంట్ కూడా సరిగా చెప్పరు. కాబట్టి బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొద్దు. ఎందుకంటే దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. నేను లాస్ట్ వీక్ నుంచి 7-8 కేసులు చూశాను. ఇది ఒకటి రిపేర్ చేసిన తర్వాత 10 months తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. ఇతనికి ఏం జరిగిందంటే బయట ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు, వాళ్ళు 4,000 గ్రాఫ్ట్ అని చెప్పారు, అక్కడ 400 కూడా లేవు. సో తెలియక బడ్జెట్ ప్యాకేజ్ కోసం అని వెళ్ళిపోయి రీసెర్చ్ చేయకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 year అయింది, 2 years అయింది. హెయిర్ రాలే ఆయనకి. రావడమే కాకుండా ఆక్వర్డ్గా వచ్చింది ఫ్రంట్ అంతా. అసలు హెయిర్ లైన్ బాగాలేదు, మధ్యలో గ్యాప్స్, హెయిర్ లైన్కి ఎగ్జిస్టింగ్ హెయిర్ గ్యాప్స్ ఉంది, క్రౌన్లో ప్యాచ్ అలాగే ఉంది. ఆయన టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు, మీరు గమనించవచ్చు వైట్ ప్యాచ్ అక్కడ, టోపీ తీయకుండా తిరుగుతున్నాడు ఆయన. సో ఇది ఎందుకైందంటే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవ్వడం వేరు, ట్రాన్స్ప్లాంట్ రిపేర్. అంటే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అంటే ఏంటి, ఒక మంచి పేషెంట్ కూడా హెయిర్ రాకపోవచ్చు, తక్కువ డెన్సిటీ రావచ్చు, అది ఫెయిల్. ఇది రిపేర్ అంటే ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ మీద ఏమాత్రం ఐడియా లేకుండా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అర్హత లేకుండా, ఐడియా లేకుండా టెక్నీషియన్స్ లేకపోతే ఫేక్ డాక్టర్స్ ప్యాక్స్ చేసిన కేసు అనమాట ఇది. కాబట్టి రీసెర్చ్ బాగా చేసి మీరు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళండి. ఈ పేషెంట్కి అయితే వాళ్ళు ఇంప్లాంట్ చేస్తారు, చూసారా ఎన్ని వచ్చిందో గ్రాఫ్ట్స్. అక్కడ అసలు రాంగ్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు, రాంగ్ వేలో ఇంప్లాంట్ చేశారు. ఒక్క ప్రొసీజర్ కూడా అక్కడ ఫాలో అయినట్టు కనపడంలే. ఎందుకంటే హెయిర్ లైన్ సరిగా లేదు, హెయిర్ లైన్ ప్లాన్ సరిగా లేదు, ప్లాన్ ఎగ్జిక్యూషన్ సరిగా లేదు. సో కాబట్టి ఇన్ని మిస్టేక్స్ ఈ పేషెంట్లో ఒక్క సర్జరీలో మనం కనిపెట్టవచ్చు. సో ఇతనికి మా దగ్గర అప్రోచ్ వచ్చినప్పుడు డోనర్ బ్యాక్ సైడ్ ఇంకా ఉంది కాబట్టి నేను రిపేర్ చేయొచ్చు అని చెప్పాను. కానీ పేషెంట్కి ఒకసారి ఎక్కడోసారి చేతులు కాల్చుకున్న తర్వాత రిపేర్ అంటే మళ్ళీ నమ్మడు, ఎందుకంటే భయపడతారు, ఒకసారి అయింది కదా మళ్ళీ అవుతుందో లేదో అని. అయితే సర్జన్తో, ఎక్స్పర్ట్ సర్జన్తో మాట్లాడితే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా వస్తుంది. ఆయన అదేవిధంగా కాన్ఫిడెన్స్ ఉంచి నా మీద ట్రస్ట్ ఉంచి మా టీం అందరూ మీద ట్రస్ట్ ఉంచి మా దగ్గర రిపేర్ కన్నా ఒప్పుకున్నాడు. చాలా మందికి రిపేర్ చేసాము, ఇది ఒకటి. అయితే ఇతను రిపేర్ చేసినప్పుడు మేము గమనించింది ఏంటంటే ఎవరో హార్వెస్టేషన్ కానీ లేకపోతే ఇంప్లాంటేషన్ కానీ ఎరాటిక్ వే, అసలు ఏమీ తెలియకుండా, ఏబిసిడి తెలియకుండా చేసేసారు. ఇది ఎందుకు జరిగిందంటే కేవలం బడ్జెట్ అనే ఒక ల్యూక్రేటివ్ ప్యాకేజ్కి పడిపోయినాడు అంతేనా. కాబట్టి ఏదో ఆఫర్ ఉందని 1 rupee అని, లేకపోతే 1 rupee కడితే ట్రాన్స్ప్లాంట్ అవుతుందని, లేకపోతే ఈ ప్యాకేజ్ అని, ప్యాకేజ్ ప్రకారం వెళ్ళొద్దు. ఇది కాస్మెటిక్ సర్జరీ, దానికి ప్యాకేజ్ వేరే కథ. నెక్స్ట్ కాస్మెటిక్ సర్జరీ అన్నప్పుడు అవసరం లేకుండా నువ్వు చేసుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు దాని కరెక్ట్ డాక్టర్ని ఫస్ట్ సెర్చ్ చేసుకున్నాక ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే బెటర్. ప్యాకేజ్ గురించి మాట్లాడుకొని సర్జరీకి వెళ్ళావు అనుకో, నీ తల తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెడతారో ఎవరికి తెలియదు. సో ఎందుకంటే ఇప్పుడు ఒక బెస్ట్ సర్జన్తో మీరు మాట్లాడేసిన తర్వాత అప్పుడు ప్యాకేజ్ మాట్లాడుకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అట్లా కాకుండా ప్యాకేజ్ బట్టి నువ్వు సర్జన్ చూస్ చేసుకుంటే డెఫినెట్గా బుట్లో పడిపోవడం తప్ప వేరే ఉండదు. ఎందుకంటే 100,000 క్లినిక్స్లో ఈరోజు ఇండియాలో 100,000 క్లినిక్స్లో ఉన్నాయి. 2006లో మేము స్టార్ట్ చేసినప్పుడు బెంగళూరులో హార్డ్లీ ఒక క్లినిక్ కూడా లేదు. ఇండియా మొత్తానికే ఒక 5-6 క్లినిక్లే ఉండేటివి. ఇప్పుడు ఇండియా మొత్తానికి మోర్ దెన్ 5 నుంచి 10,000 క్లినిక్స్ ఉన్నాయి.
దాంట్లో క్వాక్స్ ఎవరో డాక్టర్ ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇన్ని వేల క్లినిక్స్లో టు బి హానెస్ట్ 10 క్లినిక్లు కూడా రిజల్ట్స్ సరిగా ఇవ్వడం లేదు. ఇండియాలో 10 క్లినిక్లు కూడా సరిగా రిజల్ట్స్ ఇవ్వడం లేదు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అందువల్ల ప్యాకేజ్ చూసి బుట్టలో పడొద్దండి. ఇట్లా అయిపోయిందంటే ఇతనికి లక్కీగా డోనర్ ఉంది కాబట్టి రిపేర్ చేయడం జరిగింది. కొంతమంది డోనర్ కూడా నాశనం అయిపోయింది. లాస్ట్ వీక్ ఒక కేసు చూశాను, మొత్తం డోనర్ అంతా పోయింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీక్ చేస్తున్నాను. సో అటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దయచేసి బెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. ఇతనికి రిపేర్ చేసిన తర్వాత మీరు చూడండి 5 monthsకే 5 to 6 months మధ్యలో బ్యూటిఫుల్ చేంజ్ అయితే ఆల్రెడీ కనపడింది, ఫ్రంట్ మిడ్ స్కాల్ప్లో కానీ బ్యాక్. సో 10 months టైంలో చూస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే మేము తీసుకురాగలిగినాము. ఇది ఇట్లాంటి పేషెంట్కి మనం మన దగ్గర ట్రస్ట్ చేసి వచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా వచ్చింది, మేము హ్యాపీ, పేషెంట్ కూడా చాలా హ్యాపీ. దయచేసి ఇటువంటి మిస్టేక్ మీరు చేయొద్దు. ట్రాన్స్ప్లాంట్ మీరు 1 year లేట్ అయినా పర్లే, ఎందుకంటే ఇక్కడ మీరు డబ్బులే కదా పోగొట్టుకుంటున్నది, వెనకాల బ్యాక్ సైడ్ డోనర్ కూడా పోతుంది. డోనర్ పోయిన తర్వాత ఏ డాక్టర్ ఏం చేయలేడు. చాలా మందికి అర్థం కాదు ఈ విషయము. అందువల్ల 1-2 చోట్ల కాదు 10 చోట్ల వెళ్ళండి, రిజల్ట్స్ చూడండి. ఒక్క వీడియో చూసి మోసపోవద్దు, ఒక ఫోటో చూసి మోసపోవద్దు. 100 వీడియోలు చూడండి. 100 వీడియోలు చూసిన తర్వాత మీకు ఈ డాక్టర్ మనకు చేయగలడా లేదా అనే ఒక కాన్ఫిడెన్స్ మీకైతే వస్తుంది. ఒక వీడియో చూసేసి డాక్టర్ లేకుండా మీరు సర్జరీ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఏదో మిస్టేక్ చేస్తారు. కాబట్టి తప్పులేదు, మీరు చాలా రీసెర్చ్ చేయొచ్చు, అందరి దగ్గర ఎంక్వైరీ చేయొచ్చు. కాస్ట్ ప్రకారం ఎంక్వైరీ చేయొద్దు. చాలా మంది కాస్ట్ బట్టి డిసైడ్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే నీకు 10,000 రూపాయలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా కూడా చేస్తారు కొన్ని చోట్ల. మరి ఎవరి దగ్గర పోవాలనేది మీరు ఆలోచించుకోవాలి. సో కంపారిజన్ కూడా బెస్ట్ డాక్టర్లు 5 మంది చూస్తే 5 మందిలో కంపేర్ చేయాలి. కానీ ఒక బెస్ట్ డాక్టర్ని ఒక టెక్నీషియన్ టీమ్ వాళ్ళని అట్లా కంపేర్ చేస్తే మనం పొప్పలో కాలు పెట్టినట్టే. కాబట్టి క్లినిక్స్ ఏ బెటర్ ఉన్నాయని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన క్లినిక్ వెళ్తే బెటర్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. ఇట్లాంటి వీడియోల కోసం ఇంకా చూస్తుండండి. నెక్స్ట్ వీక్ కూడా ఒక ఇట్లాంటి రిపేర్ కేసు నేను పెట్టబోతున్నాను. ఈ వీడియో చూడడానికి మీకు హార్డ్లీ 5 to 10 minutes పట్టవచ్చు. కానీ ఈ వీడియో చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేసు తీసుకుని దాన్ని రిపేర్ చేసి రిజల్ట్స్ చూపించాలి. అంత ఈజీ కాదు అది. రిజల్ట్స్ చూపించిన తర్వాత ఆ వీడియో రికార్డ్ చేయాలి. ఆల్మోస్ట్ నాకు 10 to 11 months పట్టింది ఈ వీడియో చూపించడానికి, మీరు గమనించగలరు. ఎందుకంటే ఇది వర్త్ వాచింగ్ అని చెప్తున్నాను. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కైండ్లీ కాంటాక్ట్ అస్. మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారా చేసుకోరా వేరే క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ కోసం ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.